ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పలువురు సెలబ్రిటీలకు చిక్కులు తప్పటం లేదు. మన బాలీవుడ్ బ్యూటీస్ డీప్ ఫేక్ ఫోటోలు గతంలో సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయం మనకు తెలిసిందే. దానిపై వారు తాము కాదని ఇది డీప్ ఫేక్ అని వివరించుకోవటం చాలా మందిని చూస్తుంటాం. తాజాగా ఇదే పరిస్థితి ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని విషయంలో జరిగింది. ఆమె లోదుస్తుల డీప్ ఫేక్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో వివరించుకున్నారు. తన ఫోటోలు ఇతరులకు షేర్ చేస్తే ముందు 1-2 సార్లు ఆలోచించండి, ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసిన ఇమేజ్లని మండిపడుతున్నారు ఆమె. మంగళవారం ఎక్స్లో తనలో లోదుస్తుల గురించి ఏమన్నారో చూద్దాం. రోజు టెక్నాలజీలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనికి తోడు ఇక తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ వచ్చిపడింది. దీంతో ఏది నిజమో ఏది ఫేకో అర్థం కావడం లేదు. ఫేక్ను నిజమని నమ్మే స్థాయికి ప్రజలు వచ్చారు. బాధితుడు వచ్చి తాను కాదు బాబు అనే వరకు ఆ ఇమేజ్లు లేదా ఆ ఫోటోలను నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. గత ఏడాది ఇండియాలో కూడా డీప్ ఫేక్ ఫోటోలు పెను దుమారం రేపాయి. మన బాలీవుడ్ బ్యూటీలకు సంబంధించి డీప్ ఫేక్ ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, దీనిపై వారు వివరణ ఇచ్చుకోవడం వరకు అవి నిజమే అని నమ్మిన వారు చాలామంది ఉన్నారు. ఇక తాజాగా డీప్ ఫేక్ బారిన పడ్డారు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని. ఇక మెలోని విషయానికి వస్తే సహజంగా ఆమె బ్యూటీ. ఆమెకు లెక్కలనంత మందితో ఎఫ్ఐఆర్లు అంటగట్టారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్తో ఆమెకు ఎఫ్ఐఆర్ ఉందని పెద్ద ఎత్తున డీప్ ఫేక్ ఇమేజ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అవి గతంలో పెను దుమారం రేపాయి. ఒక పార్టీలో ఆమె మస్క్ను ఆలింగనం చేసుకున్న ఫోటోలను తీసి దాంతో ఫేక్ వీడియో సృష్టించి మస్క్తో ఆమెకు ఎఫ్ఐఆర్ ఉందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీనిపై ఆమె చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని హెచ్చరించడం కూడా జరిగిపోయింది. ఇవన్నీ ఒకెత్తైతే ఇక తాజాగా ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని లోదుస్తులు ఏఐ జనరేటర్ డీప్ ఫేక్ ఇమేజ్లు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయంలో ఆమె తెలుసుకొని తన డీప్ ఫేక్ ఇమేజ్లను తయారు చేసిన వారిపై చిందులేస్తున్నారు. మంగళవారం నాడు ఆమె ఎక్స్లో దీనికి సంబంధించినటువంటి ఒక పోస్ట్ను పెట్టారు. ఫేక్ విజువల్స్ను ఆమె ఖండించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీటిని సృష్టించారని ఆమె మండిపడ్డారు. అతి ఉత్సాహవంతులైన తన రాజకీయ ప్రత్యర్థులు వాటిని నిజమైనవిగా ప్రచారం చేయడానికి ఉత్సాహం చూపుతున్నారని ఆమె ఇటలీలోని తన ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులపై ధ్వజమెత్తారు. గత కొన్ని రోజుల నుండి ఫేక్ ఇమేజ్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. వాస్తవానికి ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించి ఇవి నిజమైన ఇమేజ్లని నమ్మించడానికి కొందరు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు యత్నిస్తున్నారని ఆమె ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. అయితే ఈ ఇమేజ్లను రూపొందించిన వారు తన రూపాన్ని మెరుగుపరిచారని ఆమె చమత్కరించారు. అయితే ఈ డీప్ ఫేక్ ఫోటోల ప్రచారం వెనుక మరింత తీవ్రమైన సమస్య దాగుని ఉందని ఆమె నొక్కి చెప్పారు. కాగా ఈ డీప్ ఫేక్ ఇమేజ్లను విస్తృతంగా ప్రచారం చేస్తున్న కొందరు తనపై వ్యక్తిగత దాడులకు దిగడానికి, తన వ్యక్తిత్వాన్ని కించపరచడానికి ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోందని ఆమె వాపోయారు. ఇక మెలోని ఫోటోలను తీసుకుని డీప్ ఫేక్ ద్వారా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. వాటిలో ఒకటి మెలోని లోదుస్తులతో బెడ్ పై కూర్చున్నట్టుగా కనిపించారు. ఈ కల్పితమైన ఇమేజ్ సోషల్ మీడియాలో వెంటనే తెగ వైరల్ అయింది. కొంతమంది ఈ ఇమేజ్ నిజమైందనని నమ్మి మెలోనిని విమర్శించడం మొదలుపెట్టారు. ఇక వెంటనే సోషల్ మీడియాలో మెలోనిపై కామెంట్ల వర్షం కురిపించారు. ఒక యూజర్ ఆమెపై ఘాటుగా స్పందించారు. ప్రధానమంత్రి లాంటి ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇంత సిగ్గుచేటైన దుస్తులతో బెడ్ పై కూర్చొని ఫోజులు ఇవ్వడం అంటూ ఇక మెలోనిపై తిట్ల దండకం లంకించుకున్నారు. సోషల్ మీడియాతో మెలోని డీప్ ఫేక్ ఇమేజ్లు తెగ వైరల్ కావడంతో ఆమె సోషల్ మీడియాలో స్పందించక తప్పలేదు. ఇక మెలోని తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఇమేజ్ను దృష్టిలో ఉంచుకొని ఇది ఒక రకమైన సైబర్ బెదిరింపు అని కామెంట్ చేశారు. డీప్ ఫేక్ల వల్ల పొంచి ఉన్న విస్తృతమైనటువంటి ప్రమాదాల గురించి ఆమె హెచ్చరించారు. మార్కెట్లోకి వస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మోసపూరితంగా ఒకరి ఫోటోలను అసభ్యకరంగా మార్చి వారి గౌరవానికి భంగం కలిగిస్తున్నారని ఆమె మండిపడ్డారు. కొత్త టెక్నాలజీ కొంతమందికి శక్తివంతమైనటువంటి సాధనగా మారిందని ఆమె వాపోయారు. అయితే డీప్ ఫేక్ ఫోటోలతో తనను మానసికంగా కుంగదీయాలనుకుంటున్నారు, తనను అగౌరవపరచాలనుకుంటున్నారని ఆమె అన్నారు. అయితే వారి ఆటలు తన వద్ద సాగవన్నారు. తనకు తాను రక్షించుకోగలనని, కానీ మన సమాజంలో కొంతమంది మహిళలు, యువతులు తమను తాము రక్షించుకోలేరని ఆమె గుర్తు చేశారు. ఒక కంటెంట్ను నిజమని అంగీకరించే ముందు లేదా ఇతరులకు షేర్ చేసే ముందు అది నిజమైందా లేదా ఫేకా అని చూసుకోవాలని ఆమె ప్రజలను కోరారు.
ఇక డీప్ ఫేక్ బారిన పడిన బాధితురాల్లో తాను మొదటి వ్యక్తిని కాదో అలా అని చివరి వ్యక్తిని కూడా కాదనంది. డీప్ ఫేక్లు అత్యంత ప్రమాదకరమైన సాధనం లేదా టూల్. అవి ఎవరినైనా మోసం చేయగలవు, ఇక ఫోటోలను తారుమారు చేయగలవు, ఇతరుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయగలవు. అయితే అలాంటి వాటికి తాను భయపడను, తనకు తాను రక్షించుకోగలను. అయితే ఇలాంటి పరిస్థితి ఇతరులకు సామాన్యులకు వస్తే తమకు తాము వారు రక్షించుకోలేరు అని మెలోనీ ఎక్స్ వేదికగా వివరించారు. ఇదిలా ఉండగా ఏఐ దుర్వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ఏఐ ముప్పును నివారించడానికి మెలోనీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. పెరిగిపోతున్న డీప్ ఫేక్ ఫోటోల జాడ్యాన్ని నివారించడానికి గత ఏడాది సెప్టెంబర్లో ఇటలీ ప్రభుత్వం ఏఐ నియంత్రణ చట్టాన్ని ఆమోదించింది. యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఏఐ నియంత్రణ చట్టాన్ని అమలు చేసిన మొట్టమొదటి దేశంగా ఇటలీ నిలిచింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి డీప్ ఫేక్ ఫోటోలు సృష్టిస్తే లేదా వ్యక్తుల గౌరవానికి భంగం కలిగిస్తే కనుక చట్టం ప్రకారం జైలు శిక్షలను అమలు చేస్తారు. అంతేకాకుండా ఏఐ టూల్స్ పిల్లలు వినియోగించడంపై కూడా ఆంక్షలు కూడా విధించింది. యూరోపియన్ యూనియన్ ఏఐ చట్టానికి అనుగుణంగానే ఇటలీ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఇటలీలో టాప్ సెలబ్రిటీల డీప్ ఫేక్ ఫోటోలు జాడ్యం విపరీతంగా పెరిగిపోయింది. గతంలో మెలనీతో పాటు ప్రతిపక్ష నాయకురాలు ఎల్లీ షెన్లీతో సహా ఇటలీకి చెందినటువంటి పలువురు ప్రముఖ మహిళలకు సంబంధించి పార్న్ వీడియోలు విడుదల చేశారు. ఏఐ ద్వారా మెలోనీకి సంబంధించిన పార్న్ వీడియోలు పార్న్ వెబ్సైట్లో పెట్టడంపై అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. దీంతో మెలోనీ ఏఐకి సంబంధించి కొత్త చట్టం తేవాలని గట్టిగా పట్టుబట్టారు. ఇక సెలబ్రిటీల ఫోటోలు సోషల్ మీడియా లేదా బహిరంగ కార్యక్రమాల నుండి సేకరించి వాటిని ఏఐ టూల్స్ ద్వారా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ప్రధానంగా రాజకీయ పార్టీలకు చెందిన మహిళా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి లైంగికపరమైనటువంటి ఇమేజ్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వారిని మానసికంగా వేదనకు గురిచేస్తున్నారు. ఇక తాజాగా మెలోనీ డీప్ ఫేక్ ఇమేజ్ల వివాదం ఇటలీలో పెను దుమారం రేపుతోంది. దీంతో ఇటాలియన్ పోలీసులు కొన్ని ప్లాట్ఫామ్లను మూసివేయాలని ఆదేశించారు. అలాగే రోమ్ ప్రాసిక్యూటర్స్ రివెంజ్ పార్న్పై పరువు నష్టంతో పాటు బెదిరించి డబ్బు వసూలు చేయడం వంటి ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీపై ప్రతిపక్ష పార్టీలు తరచూ ఆమెను ఇలాంటి వివాదాల్లోకి లాగడం సర్వసాధారణమైపోయింది. గతంలో ఎలన్ మస్క్తో ఆమె శృంగారంలో పాల్గొన్నట్టుగా ఫేక్ వీడియోలు విడుదల చేశారు. దీనిపై గతంలో పెను దుమారం రేగింది. ఇక తాజాగా ఆమె లోదుస్తులు ఫోటోలు ఇక సోషల్ మీడియాలో షేర్ చేసి ఆమెకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి ఏఐ టూల్గా మారడం నిజంగా విచారకరమే.